అది ఇందాక మీరు ఫ్లోర్ ప్లాన్ చూశారు కదా మేడం, ఆ ఫ్లోర్ ప్లాన్ ప్రకారంగా ఈయన మా 3D ఆర్టిస్ట్ వీళ్ళు దాని ప్రకారంగా అంతా డిజైన్ చేస్తారనమాట. ఫాల్ సీలింగ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇవి ఇలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తుందని. ఇది క్లయింట్తో మళ్ళీ డిస్కస్ చేస్తాం, మీకు నచ్చిందా, ఇంకేమైనా కలర్స్ చేంజెస్ చేయాలా ఏంటి అని. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఒక డిజైన్కి అరైవ్ అవుతాం అనమాట. అట్లీస్ట్ ఒక 90% అక్యురేట్గా ఉంటుంది ఇది. దీని తర్వాత మళ్ళీ ఇది ఎగ్జాక్ట్గా తీసుకొని ప్రొడక్షన్ డ్రాయింగ్కి వెళ్తాం. ప్రొడక్షన్ డ్రాయింగ్ ఏంటంటే మెషిన్స్కి చెప్పే భాష, ఇంత కట్ చేయండి, ఇంత షెల్ఫ్ ఉండాలి. ఇది కూడా క్లయింట్తో డిస్కషన్ చేసిన తర్వాతే. కొంతమందికి లాంగ్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకునే స్పేస్ కావాలంటారు, కొంతమంది సూట్స్ హ్యాంగ్ చేసుకునే స్పేస్ కావాలంటారు, కొంతమంది మాకు అవన్నీ ఉండవండి, మొత్తం షెల్ఫ్లు ఇచ్చేయండి. ఈ అంత డీటెయిల్గా డిస్కషన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ డ్రాయింగ్ గీసి ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్ని కోడ్ డెవలప్ చేసి మెషిన్కి ఇచ్చేస్తాం. అదంతా అక్కడ ప్రాసెసింగ్ జరిగిపోతుంది అన్నమాట. అది విధానం. ఓకే, సో ఇదంతా కూడా ఇక్కడ ఇదే జరుగుతుందా? అవునండి, 3D అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్స్ అన్నీ ఈ రూమ్లో జరుగుతాయి. సో మొత్తం కార్పెంటర్ వర్క్ అంతా ఫస్ట్ కంప్యూటర్లో జరుగుతుంది. మెషిన్స్ ఏంటంటే దీని ఆర్డర్ ప్రకారం, కమాండ్ ప్రకారం అవి కట్ చేస్తాయి అంతే. కట్ చేసిన అదంతా ప్యాకింగ్ అయిపోయి సైట్కి వెళ్ళిపోతుంది, సైట్లో ఫిట్టింగ్ చేసేస్తారు. ఓకే, 3D రూపంలో ముందు ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చూపించేస్తారు. అంతే, వాళ్ళు ముందే డిస్కస్ చేసి ఇలా అయిన తర్వాత కొన్నిసార్లు అరే మాకు ఇది నచ్చలేదు, ఇది బాగాలేదు అనే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్లీ ఇల్లు అంటే కంప్యూటర్ ఇమేజ్కి రియాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ 90% యూ విల్ అండర్స్టాండ్ అది ఎలా వస్తుంది అనేది యూ విల్ డెఫినెట్లీ.